హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో నేను లాస్ట్ 5 years ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇంకా అవే కాకుండా హాఫ్ ఇయర్లీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇవ్వబోతున్నాను. సో మిస్ కాకుండా వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. మీకు క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండు దొరుకుతాయి. నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద వీడియో చేశాను. సో ఒకవేళ అది మిస్ అయినా సరే మీరేం ప్రాబ్లం లేదు, ఆ వీడియో ఈ వీడియోలో కూడా నేను కలిపేశాను. సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో డూ వాచ్ ది వీడియో టిల్ ఎండ్. ఇంకా మీకు ఒకవేళ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎకనామిక్ క్లాసెస్ కావాలంటే మీకు మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు ఇంకా దొరకకపోతే దాని లింక్ అనేది క్లాస్ కి ఎకనామిక్స్ సంబంధించి క్లాస్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనము ఎకనామిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చూద్దాం. సెక్షన్ ఏలో చూసినట్టయితే మీకు ఈ క్వశ్చన్స్ అనేవి సెక్షన్ ఏలో వస్తున్నాయి. సో మీరు స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేకపోతే మీరు వీడియోతో పాటు మీరు నోట్ డౌన్ చేసుకోండి ఏమేమి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వస్తున్నాయి. సో దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పవచ్చు. ఈ క్వశ్చన్ పేపర్స్ తర్వాత నేను మీకు సపరేట్ గా హాఫ్ ఇయర్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో డూ చెక్. అయినా ఒకవేళ మీకు క్లియర్ గా లేకపోతే దాని సపరేట్ వీడియో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంది మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. సో అది కూడా చూసుకోండి. సో ఈ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ చూసుకోండి. నేను 5 క్వశ్చన్ పేపర్స్ పోస్ట్ చేస్తున్నాను, డూ చెక్ ఇట్. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ పేపర్. ఇందులో కూడా మళ్ళీ ఇండియాస్ డెవలపింగ్ కంట్రీ, వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, ఇంకా ఎక్స్ప్లెయిన్ ద గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఈ క్వశ్చన్స్ అనేవి మళ్ళీ రిపీట్ అయ్యింది. మళ్ళీ ఇండియాస్ డెవలపింగ్ కంట్రీ ఒకసారి చూసుకోండి. ఒకసారి ఈ క్వశ్చన్ ఊకే వస్తుంది. అగ్రికల్చర్ సెక్టార్స్, అగ్రికల్చర్ లేబర్స్, ఈ క్వశ్చన్స్ చూసుకోండి. మళ్ళీ సెక్షన్ సిలో హ్యూమన్ క్యాపిటల్, జనని సురక్ష యోజన, ఫుడ్ సెక్యూరిటీ, ఎకనామిక్ హోల్డింగ్, ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి మళ్ళా రిపీట్ అవుతూ ఉన్నాయి. సో డూ చెక్ దాట్. నెక్స్ట్ చూద్దాం. ఇలా సెక్షన్ సి లోనేమో ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ లో చూసినట్టయితే మనకి ఎకనామిక్స్ లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయంటే కాజెస్ ఆఫ్ హై బర్త్ రేట్, నీడ్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్, ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ లో మనకి ఉన్నాయి. సో సెక్షన్ బి లోనేమో ఇవి. సెక్షన్ సి లో చూసినట్టయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎల్ఐసి, టూరిజం, ప్రాజెక్ట్ టైగర్, సీపోర్ట్ ఇన్ ఏపీ, ఇవన్నీ మీకు ఎట్లనైనా హాఫ్ ఇయర్లీలో ఓన్లీ 4-5 చాప్టర్సే చదువుకోవాలి కాబట్టి అన్ని చదివే అవసరం లేదు. హాఫ్ ఇయర్లీకి ఏమేమి అవసరమో అవి చదువుకుంటే చాలు. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో కూడా ఈ వీడియోలోనే ఉంది. సో అది కూడా చూసుకోండి టిల్ ఎండ్ వరకు. ఈ క్వశ్చన్ పేపర్స్ అయిపోయినాక మీకు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెషన్ ఉంటుంది. సో డోంట్ మిస్ టు వాచ్ దాట్. సో దీంట్లో చూసినట్టయితే కాజెస్ ఆఫ్ పావర్టీ చాలా సార్లు అడుగుతున్నారు, అది చూసుకోండి. మళ్ళీ ఇంకా కాజెస్ ఫర్ హై రేట్ బర్త్ రేట్, మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ అయితే చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. సో డూ చెక్ దాట్. ఇంకా అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ ఇండియా, మళ్ళీ ల్యాండ్ రిఫార్మ్స్, ఈ క్వశ్చన్ కూడా మళ్ళా వస్తున్నాయి. సో ఇవి లాస్ట్ అయితే చదువుకునే అవసరం లేదు. ఓన్లీ ఫర్ హాఫ్ ఇయర్లీ ఎంత అవసరం అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు టిక్ చేసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్ పేపర్ లో ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ పావర్టీ, మళ్ళా ఆ క్వశ్చన్ రిపీట్ అయింది. అగ్రికల్చర్ మార్కెటింగ్ మళ్ళీ రిపీట్ అయింది. రోల్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో ఏమేమి రిపీట్ అవుతున్నాయో ఒకసారి టిక్ చేసి పెట్టుకోండి, అవి ఫస్ట్ చదువుకోండి, అవి ఇంపార్టెంట్ అవుతాయి. సో ఇది మళ్ళీ సి సెక్షన్ లో ఎల్ఐసి గానీ, ఓజోన్ లేయర్, ప్రాజెక్ట్ టైగర్, రేంజ్, ఇండెక్స్ నంబర్, ఇవన్నీ లాస్ట్ అవసరం లేదు, ఫస్ట్ చూసుకోండి. పాపులేషన్ ఎక్స్ప్లోజన్. సో దీని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, దాన్ని చెక్ చేసుకోండి. కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది అన్ని సబ్జెక్ట్స్ క్లాసెస్ ఉంటాయి. ఎకనామిక్స్ అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాస్ లింక్ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ దొరకకపోతే కమెంట్ చేయండి. డెఫినెట్ గా మీరు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి నేను లింక్ అనేది ఇస్తాను, కమెంట్ చేయండి.
లింక్ అనేది నేను ఇస్తాను, ఎకనామిక్ ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసెస్. సో ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాను, ఇది మంచి చదువుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవే కాకుండా నేను మోడల్ పేపర్స్ కూడా పోస్ట్ చేస్తాను, మన ఛానల్ ని చూస్తూ ఉండండి, నేను కంపల్సరీ మోడల్ పేపర్స్ కూడా పోస్ట్ చేస్తాను. సో చూడండి, ఎకనామిక్స్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్హెరిటెడ్ ఎకనామిక్ డెవలప్మెంట్, అనలైజింగ్ క్రిటికల్లీ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ విత్ స్పెషల్. ఇవి 10 మార్క్స్ క్వశ్చన్స్. 10 మార్క్స్ క్వశ్చన్ చూడండి ఏమేమి చదువుకోవాలో, చాలా తక్కువ ఉన్నాయి. సో మంచి ప్రిపేర్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి. ఇవే కాకుండా మోడల్ పేపర్స్ కూడా లాస్ట్ 5 ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీ నేను దీని తర్వాత పోస్ట్ చేస్తాను. సో కంపల్సరీ చూడండి. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డూ సపోర్ట్ మై ఛానల్. సో ఏవేవి 10 మార్క్స్ చూసినారు కదా, ఇగో ఈ క్వశ్చన్లు అనేవి వస్తే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇప్పుడు 5 మార్క్స్ చూడండి. 5 మార్క్స్ కూడా చూడండి. నేషనల్ ఇన్కమ్ పవర్, దీంట్లో నుంచి వాట్ ఆర్ ది మేజర్ కాజెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్, ఎగ్జామిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇవి కంపల్సరీ ఎగ్జామ్స్ కి వస్తాయి. సో మిస్ కాకండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇదే కాకుండా 5 ఇయర్స్ మోడల్ పేపర్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ లో కూడా పెడతాను, ఈ వీడియో కింద కూడా పెడతాను, ఒకసారి అది కూడా చూడండి. అవి చూస్తే మీకు కంపల్సరీ దాంట్లో నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో డోంట్ మిస్ టు వాచ్ దట్ వీడియో. ఇదే కాకుండా దాని లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో. సో గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ క్లాసెస్ ది ఇంకా మోడల్ పేపర్స్ 2 లింక్స్ అనేవి కింద ఉంటాయి. దొరకకపోయినా కమెంట్ చేయండి, నేను దాన్ని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డోంట్ మిస్ టు వాచ్ దాట్. సో ఇవి 5 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, రైట్ నోట్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంపార్టెంట్ ఇవి. సో 5 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ హాఫ్ ఇయర్ లీవ్ కి అంతే ఇస్తున్నాను, నేను ఫుల్ ఇస్తలేదు. ఓన్లీ 5 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 5 యూనిట్స్ ఇస్తాను. సో సెకండ్ 2 మార్క్స్ చూద్దాం. ఇప్పుడు 2 మార్క్స్ చాలా ఉన్నాయి. సో 2 మార్క్స్ లో ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ 1 or 2 క్వశ్చన్స్. మళ్ళీ దీంట్లో ఇది 2nd యూనిట్, ఇది 3rd యూనిట్, ఇది 4th యూనిట్. సో ఇవన్నీ చెక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక దగ్గర రాసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి, ఎందుకంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవే కాదు, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నా, మోడల్ పేపర్ పోస్ట్ చేస్తున్నా, అన్ని సబ్జెక్ట్స్. సో డూ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోస్ ని షేర్ చేయండి, నాకు మోటివేషన్ అనేది ఉంటుంది. సో నేను ఇంకా వీడియోస్ కూడా చేయగలుగుతాను. సో డూ సపోర్ట్ మై ఛానల్. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఇస్తున్నాను.